హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. నేను మీ హరీష్. సో చిన్న హెల్త్ అండ్ వెహికల్ అప్డేట్ ఇవ్వడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తా ఉన్నాను. సో హెల్త్ అప్డేట్ వచ్చేసరికి ఇప్పటికి మన ఇన్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ ఒక 18 రోజులు అయితే అవుతా ఉంది. అప్పటికి ఇప్పటికి కాలు అయితే కొంచెం సెట్ అయితే అయింది. ఇంతకుముందు అయితే ఓన్లీ ఇట్నే ఉండేది అనమాట కాలు, ఈ లెఫ్ట్ లెగ్ పైకి అయితే రాకపోయేది. సో ఇప్పుడు మనం డైలీ రెగ్యులర్ ఫిజియోథెరపీ వల్ల కొంచెం కాల్లోనైతే మూమెంట్ అయితే స్టార్ట్ అయితే అయిందనమాట. సో ఇంకొక 20 డేస్లో ఆల్మోస్ట్ అంతా సెట్ అవుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. అండ్ వెహికల్ అప్డేట్ వచ్చేసి మన ఇన్సూరెన్స్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయినాయి. ఈ 2-3 డేస్లో మన వెహికల్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆ వర్క్ స్టార్ట్ అయితే నేను ఇక రెగ్యులర్గా వరంగల్ షోరూమ్కి వెళ్ళి మన వర్క్ అప్డేట్ ఎట్లుంది ఏంటి అనేది ఆల్మోస్ట్ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ నార్మల్గా మెసేజ్ అయితే చేస్తూ ఉన్నారు. దేని గురించి అంటే, సో మన వెహికల్ ఇన్సిడెంట్ను అడ్డం పెట్టుకొని నేను అడిగినట్టు చాలా మందికి మెసేజ్ అయితే చేస్తూ ఉన్నారన్న అని చెప్పేసి అయితే అంటా ఉన్నారు. క్యూఆర్ కోడ్ పంపించి, నెంబర్ పంపించి, నేను అడిగినట్టు అమౌంట్ అడగడం అనేది అయితే జరుగుతుంది అని చెప్పేసి అయితే, అంటే నేను అబ్జర్వ్ చేయలేదు. కాకపోతే మన సబ్స్క్రైబర్స్ అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్సే మనకు మెసేజ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో అలాంటి పని అయితే ఇప్పటివరకు అయితే నేనైతే ఎలాంటి క్యూఆర్ కోడ్లు పెట్టడం కానీ, అమౌంట్ అడగడం కానీ ఇప్పటివరకు అయితే నేనైతే చేయలేదు. మ్యాక్సిమం ఆ అవకాశం రావద్దు, అలాంటి అవసరం పడొద్దు నాకు అని నేనైతే ఆ దేవుని అయితే కోరుకుంటా ఉన్నాను. మ్యాక్సిమం అలాంటి అడగకుండా ఉండడానికి ట్రై చేస్తాను. ఇప్పటివరకు మీరు ఎవరైనా అలాంటివి నోటీస్ చేసినట్లయితే నాకు కొంచెం ఒకసారి అవి ఫార్వర్డ్ అయితే చేయండి. దాని మీద లీగల్ యాక్షన్ అయితే తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ నాకు అఫీషియల్గా యూట్యూబ్కి ఒక మెయిన్ ఛానల్ ఉంది, ఒకటి బ్యాకప్ ఛానల్ ఉంది. ఇక్కడ పెడతాను, రెండు చూడండి ఫొటోస్. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఒకటి మెయిన్ ఛానల్ ఉంది, ఒకటి బ్యాకప్ ఛానల్ ఉంది. బ్యాకప్ ఛానల్స్ ఎందుకు పెట్టుకున్నా అంటే, మనది ఆల్రెడీ ఒకసారి యూట్యూబ్ మెయిన్ ఛానల్ పోతే తర్వాత ఇప్పుడు సెకండ్ ఛానల్ క్రియేట్ చేసి, పాత ఛానల్ ఆల్మోస్ట్ 1,50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా అది పోయినాక బ్యాకప్ ఛానల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే అయింది. అట్లని చెప్పేసి యూట్యూబ్లో మెయిన్ అకౌంట్ ఒకటి అండ్ బ్యాకప్ ఛానల్ ఒకటి, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక మెయిన్ ఛానల్ అండ్ బ్యాకప్ ఛానల్ అయితే పెట్టుకున్నాను. సో నా ఛానల్స్ నుండి అయితే ఎలాంటి డొనేషన్ అడగడం అయితే ఇప్పటివరకు అయితే చేయలేదు. సో మ్యాక్సిమం అలాంటి అవకాశం రావద్దని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు ఏదైనా నోటీస్ చేస్తే నాకైతే ఇన్ఫార్మ్ చేయండి, లీగల్ యాక్షన్ అయితే తీసుకుందాం. అండ్ అంతేకాకుండా అలాంటివి ఏమైనా వచ్చినా కూడా దాన్ని అయితే ఇగ్నోర్ అయితే చేయండి. ఎలాంటి డొనేషన్లు అలాంటివి అయితే చేయకండి. ఒకవేళ నాకు అలాంటి అవకాశం వస్తే నేనే నా ఒరిజినల్ ఛానల్లోనే పెడతాను కదా, వేరే ఫేక్ అకౌంట్లో నుండి అయితే అడగాను కదా. సో అదైతే గమనించగలరు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా అండ్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో కాకపోయినా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో చేయండి.